హాయ్ హలో నేను డాక్టర్ కేవి కిషోర్ బాబు సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్ అన్వి హాస్పిటల్ నెల్లూరు. ఈ రోజు మనము కీళ్ళ నొప్పుల గురించి తెలుసుకుందాం. దీన్నే సాధారణంగా ఆర్థరైటిస్ అంటాం. ఈ ఆర్థరైటిస్ అనేది ఎవరిలో వస్తుంది, ఎందులో వస్తుంది అది తెలుసుకుందాం. సో యూజువల్ గా ఆర్థరైటిస్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి. ఒకటి వచ్చేసి డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. ఇది వచ్చేసి వయసు పైబడిన వాళ్ళలో ఎక్కువగా 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో మోకాలు గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు, తుంటి ఎముకల్లో నొప్పులు, నడుము నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ కూడా దీన్ని డీజనరేటివ్ ఆర్థరైటిస్ అంటాం. మరొక విధంగా ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం వీటిని. సో ఇది ఒక రకము. రెండవ రకం వచ్చేసి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం. ఇది సాధారణంగా కీళ్ళవాతం అంటే కీళ్ళ నొప్పులు అంటే ఓన్లీ పెద్దవాళ్ళలోనే వస్తాయి, చిన్నపిల్లల్లో రావు, చిన్న వయసులో రావు అని అనుకుంటారు. ఇది ఒక అపోహ ఉందండి. ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది ఏ వయసులోని వారికైనా వస్తుంది. దీన్నే మనం కీళ్ళవాతం అంటాం. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏ వయసులోనే వస్తుంది. దీని లక్షణాలు ఏంటి అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఉదయం పూట కీళ్ళల్లో నొప్పులు రావడము, బిగుసుకొని పోవడము, కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడము, ముఖ్యంగా చేతి వేళ్లల్లో కాలి వేళ్లల్లో ఎక్కువగా కణుపుల దగ్గర నొప్పులు ఎక్కువగా రావడం అనేది ఉంటుంది. దీంతో పాటుగా కొంతమందికి జ్వరం వచ్చినట్లుగా ఉండడము, తర్వాత నీరసంగా ఉండడము, నొప్పులుగా ఉండడము ఇవన్నీ ఉంటాయండి. దీన్నే మనం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము. ముఖ్యమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ జబ్బులు వచ్చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, స్పాండైలో ఆర్థరైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్, గౌట్ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్. మరొకటి చికెన్ గున్యా ఆర్థరైటిస్, వైరల్ ఫీవర్ వల్ల వచ్చే చికెన్ గున్యా ఆర్థరైటిస్ కూడా దీని కింద వస్తుంది. మీకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే మెరుగైన చికిత్స కోసం వెంటనే రుమటాలజిస్ట్ ని సంప్రదించండి.